నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. వైసీపీ వెన్నెముక విరిగింది, కంచుకోటలో కుప్పకూలింది. ఆ పార్టీకి బ్యాక్ బోన్ లాంటి రాయలసీమలో కూడా కుప్పకూలిపోయింది. సీమలో సీన్ రివర్స్ అయింది. కంచుకోట లాంటి రాయలసీమలో వైసీపీ ఘోర పరాజయం పలకరించింది. దానికి కడప షాక్ బోనస్ గా మారింది. వైసీపీకి రాయలసీమ కంచుకోట లాంటిది. సీమలోని ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు ఫ్యాన్ పార్టీకి గట్టి పట్టున్న జిల్లాలు. సింపుల్ గా చెప్పాలంటే వైసీపీకి బ్యాక్ బోన్ లాంటిదే రాయలసీమ. 2019 ఎన్నికల్లో రాయలసీమలోని 52 అసెంబ్లీ సీట్లకు గాను ఏకంగా 49 సీట్లు గెలిచింది వైసీపీ. ఆ ఎన్నికల్లో వైసీపీకి లభించిన ఘన విజయం వెనుక రాయలసీమ పాత్ర ఎంతో ఉంది. ఇక 2014లో కూడా రాయలసీమ నుంచి వైసీపీకి 30 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. అంటే సీమలో అప్పుడు కూడా మెజార్టీ స్థానాలను వైసీపీనే గెలుచుకుంది. అయితే ఈసారి కూటమి ప్రభంజనంతో వైసీపీ కంచుకోట కాస్త ఖాళీ కోటగా మారిపోయింది. కూటమి సునామీతో రాయలసీమలో ఫ్యాన్ పార్టీ రెక్కలు విరిగి కూలబడ్డ పరిస్థితి వచ్చింది. వాళ్ళు వేసుకున్న లెక్కలు తారుమారు అయ్యాయి. ఈసారి రాయలసీమలోని 52 సీట్లలో కేవలం 7 సీట్లకే పరిమితమైంది వైసీపీ. ఇక వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లకు గాను 9 సీట్లను 2014లో వైసీపీ గెలిచింది. 2019 జిల్లాలోని మొత్తం 10 సీట్లను గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. అలాంటి కడప జిల్లాలో 7 సీట్లను ఈసారి కూటమి గెలవడం వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి. కేవలం బద్వేలు, రాజంపేట, పులివెందుల నుంచి మాత్రమే వైసీపీ అభ్యర్థులు నెగ్గారు. ఇక ఉమ్మడి చిత్తూరులో 2 సీట్లు, తంబళ్లపల్లి, పుంగనూరు, ఉమ్మడి కర్నూలులోని అల్లూరు, మంత్రాలయంలో మాత్రమే ఉనికిని చాటుకుంది వైసీపీ. వైసీపీకి కంచుకోటగా ఉన్న రాయలసీమ ఇప్పుడు కూటమి చేతికి చిక్కింది. సీమ షాక్ తో వైసీపీ ఇప్పట్లో కోలుకునేలా లేదు. వైసీపీ వెన్నెముక విరిగింది, కంచుకోటలో కుప్పకూలింది. ఆ పార్టీకి బ్యాక్ బోన్ లాంటి రాయలసీమలో కూడా కుప్పకూలిపోయింది. సీమలో సీన్ రివర్స్ అయింది. కంచుకోట లాంటి రాయలసీమలో వైసీపీ ఘోర పరాజయం పలకరించింది. దానికి కడప షాక్ బోనస్ గా మారింది. వైసీపీకి రాయలసీమ కంచుకోట లాంటిది. సీమలోని ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు ఫ్యాన్ పార్టీకి గట్టి పట్టున్న జిల్లాలు. సింపుల్ గా చెప్పాలంటే వైసీపీకి బ్యాక్ బోన్ లాంటిదే రాయలసీమ. 2019 ఎన్నికల్లో రాయలసీమలోని 52 అసెంబ్లీ సీట్లకు గాను ఏకంగా 49 సీట్లు గెలిచింది వైసీపీ. ఆ ఎన్నికల్లో వైసీపీకి లభించిన ఘన విజయం వెనుక రాయలసీమ పాత్ర ఎంతో ఉంది. ఇక 2014లో కూడా రాయలసీమ నుంచి వైసీపీకి 30 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. అంటే సీమలో అప్పుడు కూడా మెజార్టీ స్థానాలను వైసీపీనే గెలుచుకుంది. అయితే ఈసారి కూటమి ప్రభంజనంతో వైసీపీ కంచుకోట కాస్త ఖాళీ కోటగా మారిపోయింది. కూటమి సునామీతో రాయలసీమలో ఫ్యాన్ పార్టీ రెక్కలు విరిగి కూలబడ్డ పరిస్థితి వచ్చింది. వాళ్ళు వేసుకున్న లెక్కలు తారుమారు అయ్యాయి. ఈసారి రాయలసీమలోని 52 సీట్లలో కేవలం 7 సీట్లకే పరిమితమైంది వైసీపీ. ఇక వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లకు గాను 9 సీట్లను 2014లో వైసీపీ గెలిచింది. 2019 జిల్లాలోని మొత్తం 10 సీట్లను గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. అలాంటి కడప జిల్లాలో 7 సీట్లను ఈసారి కూటమి గెలవడం వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి. కేవలం బద్వేలు, రాజంపేట, పులివెందుల నుంచి మాత్రమే వైసీపీ అభ్యర్థులు నెగ్గారు. ఇక ఉమ్మడి చిత్తూరులో 2 సీట్లు, తంబళ్లపల్లి, పుంగనూరు, ఉమ్మడి కర్నూలులోని అల్లూరు, మంత్రాలయంలో మాత్రమే ఉనికిని చాటుకుంది వైసీపీ. వైసీపీకి కంచుకోటగా ఉన్న రాయలసీమ ఇప్పుడు కూటమి చేతికి చిక్కింది. సీమ షాక్ తో వైసీపీ ఇప్పట్లో కోలుకునేలా లేదు. వైసీపీ వెన్నెముక విరిగింది, కంచుకోటలో కుప్పకూలింది. ఆ పార్టీకి బ్యాక్ బోన్ లాంటి రాయలసీమలో కూడా కుప్పకూలిపోయింది. సీమలో సీన్ రివర్స్ అయింది. కంచుకోట లాంటి రాయలసీమలో వైసీపీ ఘోర పరాజయం పలకరించింది. దానికి కడప షాక్ బోనస్ గా మారింది. వైసీపీకి రాయలసీమ కంచుకోట లాంటిది. సీమలోని ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు ఫ్యాన్ పార్టీకి గట్టి పట్టున్న జిల్లాలు. సింపుల్ గా చెప్పాలంటే వైసీపీకి బ్యాక్ బోన్ లాంటిదే రాయలసీమ. 2019 ఎన్నికల్లో రాయలసీమలోని 52 అసెంబ్లీ సీట్లకు గాను ఏకంగా 49 సీట్లు గెలిచింది వైసీపీ. ఆ ఎన్నికల్లో వైసీపీకి లభించిన ఘన విజయం వెనుక రాయలసీమ పాత్ర ఎంతో ఉంది. ఇక 2014లో కూడా రాయలసీమ నుంచి వైసీపీకి 30 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. అంటే సీమలో అప్పుడు కూడా మెజార్టీ స్థానాలను వైసీపీనే గెలుచుకుంది. అయితే ఈసారి కూటమి ప్రభంజనంతో వైసీపీ కంచుకోట కాస్త ఖాళీ కోటగా మారిపోయింది.
కూటమి సునామీతో రాయలసీమలో ఫ్యాన్ పార్టీ రెక్కలు విరిగి కూలబడ్డ పరిస్థితి వచ్చింది. వాళ్ళు వేసుకున్న లెక్కలు తారుమారు అయ్యాయి. ఈసారి రాయలసీమలోని 52 సీట్లలో కేవలం 7 సీట్లకే పరిమితమైంది వైసీపీ. ఇక వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లకు గాను 9 సీట్లను 2014లో వైసీపీ గెలిచింది. 2019 జిల్లాలోని మొత్తం 10 సీట్లను గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. అలాంటి కడప జిల్లాలో 7 సీట్లను ఈసారి కూటమి గెలవడం వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి. కేవలం బద్వేలు, రాజంపేట, పులివెందుల నుంచి మాత్రమే వైసీపీ అభ్యర్థులు నెగ్గారు. ఇక ఉమ్మడి చిత్తూరులో 2 సీట్లు, తంబళ్లపల్లి, పుంగనూరు, ఉమ్మడి కర్నూలులోని అల్లూరు, మంత్రాలయంలో మాత్రమే ఉనికిని చాటుకుంది వైసీపీ. వైసీపీకి కంచుకోటగా ఉన్న రాయలసీమ ఇప్పుడు కూటమి చేతికి చిక్కింది. సీమ షాక్ తో వైసీపీ ఇప్పట్లో కోలుకునేలా లేదు. వైసీపీ వెన్నుముక విరిగింది, కంచుకోటలో కుప్పకూలింది. ఆ పార్టీకి బ్యాక్ బోన్ లాంటి రాయలసీమలో కూడా కుప్పకూలిపోయింది. సీమలో సీన్ రివర్స్ అయింది. కంచుకోట లాంటి రాయలసీమలో వైసీపీ ఘోర పరాజయం పలకరించింది. దానికి కడప షాక్ బోనస్ గా మారింది. వైసీపీకి రాయలసీమ కంచుకోట లాంటిది. సీమలోని ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు ఫ్యాన్ పార్టీకి గట్టి పట్టున్న జిల్లాలు. సింపుల్ గా చెప్పాలంటే వైసీపీకి బ్యాక్ బోన్ లాంటిది రాయలసీమ. 2019 ఎన్నికల్లో రాయలసీమలోని 52 అసెంబ్లీ సీట్లకు గాను ఏకంగా 49 సీట్లు గెలిచింది వైసీపీ. ఆ ఎన్నికల్లో వైసీపీకి లభించిన ఘన విజయం వెనుక రాయలసీమ పాత్ర ఎంతో ఉంది. ఇక 2014లో కూడా రాయలసీమ నుంచి వైసీపీకి 30 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. అంటే సీమలో అప్పుడు కూడా మెజార్టీ స్థానాలను వైసీపీనే గెలుచుకుంది. అయితే ఈసారి కూటమి ప్రభంజనంతో వైసీపీ కంచుకోట కాస్త ఖాళీ కోటగా మారిపోయింది. కూటమి సునామీతో రాయలసీమలో ఫ్యాన్ పార్టీ రెక్కలు విరిగి కూలబడ్డ పరిస్థితి వచ్చింది. వాళ్ళు వేసుకున్న లెక్కలు తారుమారు అయ్యాయి. ఈసారి రాయలసీమలోని 52 సీట్లలో కేవలం 7 సీట్లకే పరిమితమైంది వైసీపీ. ఇక వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లకు గాను 9 సీట్లను 2014లో వైసీపీ గెలిచింది. 2019 జిల్లాలోని మొత్తం 10 సీట్లను గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. అలాంటి కడప జిల్లాలో 7 సీట్లను ఈసారి కూటమి గెలవడం వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి. కేవలం బద్వేలు, రాజంపేట, పులివెందుల నుంచి మాత్రమే వైసీపీ అభ్యర్థులు నెగ్గారు. ఇక ఉమ్మడి చిత్తూరులో 2 సీట్లు, తంబళ్లపల్లి, పుంగనూరు, ఉమ్మడి కర్నూలులోని అల్లూరు, మంత్రాలయంలో మాత్రమే ఉనికిని చాటుకుంది వైసీపీ. వైసీపీకి కంచుకోటగా ఉన్న రాయలసీమ ఇప్పుడు కూటమి చేతికి చిక్కింది. సీమ షాక్ తో వైసీపీ ఇప్పట్లో కోలుకునేలా లేదు. వైసీపీ వెన్నుముక విరిగింది, కంచుకోటలో కుప్పకూలింది. ఆ పార్టీకి బ్యాక్ బోన్ లాంటి రాయలసీమలో కూడా కుప్పకూలిపోయింది. సీమలో సీన్ రివర్స్ అయింది. కంచుకోట లాంటి రాయలసీమలో వైసీపీ ఘోర పరాజయం పలకరించింది. దానికి కడప షాక్ బోనస్ గా మారింది. వైసీపీకి రాయలసీమ కంచుకోట లాంటిది. సీమలోని ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు ఫ్యాన్ పార్టీకి గట్టి పట్టున్న జిల్లాలు. సింపుల్ గా చెప్పాలంటే వైసీపీకి బ్యాక్ బోన్ లాంటిది రాయలసీమ. 2019 ఎన్నికల్లో రాయలసీమలోని 52 అసెంబ్లీ సీట్లకు గాను ఏకంగా 49 సీట్లు గెలిచింది వైసీపీ. ఆ ఎన్నికల్లో వైసీపీకి లభించిన ఘన విజయం వెనుక రాయలసీమ పాత్ర ఎంతో ఉంది. ఇక 2014లో కూడా రాయలసీమ నుంచి వైసీపీకి 30 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. అంటే సీమలో అప్పుడు కూడా మెజార్టీ స్థానాలను వైసీపీనే గెలుచుకుంది. అయితే ఈసారి కూటమి ప్రభంజనంతో వైసీపీ కంచుకోట కాస్త ఖాళీ కోటగా మారిపోయింది. కూటమి సునామీతో రాయలసీమలో ఫ్యాన్ పార్టీ రెక్కలు విరిగి కూలబడ్డ పరిస్థితి వచ్చింది. వాళ్ళు వేసుకున్న లెక్కలు తారుమారు అయ్యాయి. ఈసారి రాయలసీమలోని 52 సీట్లలో కేవలం 7 సీట్లకే పరిమితమైంది వైసీపీ. ఇక వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లకు గాను 9 సీట్లను 2014లో వైసీపీ గెలిచింది. 2019 జిల్లాలోని మొత్తం 10 సీట్లను గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. అలాంటి కడప జిల్లాలో 7 సీట్లను ఈసారి కూటమి గెలవడం వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి. కేవలం బద్వేలు, రాజంపేట, పులివెందుల నుంచి మాత్రమే వైసీపీ అభ్యర్థులు నెగ్గారు. ఇక ఉమ్మడి చిత్తూరులో 2 సీట్లు, తంబళ్లపల్లి, పుంగనూరు, ఉమ్మడి కర్నూలులోని అల్లూరు, మంత్రాలయంలో మాత్రమే ఉనికిని చాటుకుంది వైసీపీ. వైసీపీకి కంచుకోటగా ఉన్న రాయలసీమ ఇప్పుడు కూటమి చేతికి చిక్కింది. సీమ షాక్ తో వైసీపీ ఇప్పట్లో కోలుకునేలా లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.